బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. విశాఖపట్నంకి సంబంధించిన యువతికి గాయత్రి అనుమానాస్పద మృతి చెందింది. ఉత్తరాఖండ్లోని మసూరిలో ఒక హోటల్లో దంపతులు ఇద్దరు అక్కడికి హానీమూన్ కోసం వెళ్ళడం జరిగింది. కానీ గాయత్రి మాత్రం మృతదేహంగా మారి కనిపించింది. అనుమానాస్పద మృతిగా కేసుని నమోదు చేశారు పోలీసులు. రాత్రి 11:30 సమయానికి ఇద్దరు ఒక హోమ్ స్టేలో ఇద్దరు దంపతులు చెక్ ఇన్ అయ్యారు. 11:30 నుంచి తెల్లవారుజామున ఉదయం 3:30 వరకు 3:30 ఆ సమయం వరకు కూడా ఇద్దరు మద్యం సేవించారు. భార్యాభర్తలు ఇద్దరు మరి చెక్ ఇన్ అయ్యారు. 11:30కి 3:30 దాకా మద్యం సేవించారు. దాని తర్వాత ఇద్దరు నిద్రపోయారు. కానీ కట్ చేస్తే భర్త నిద్ర లేచిన తర్వాత చూస్తే భార్య శవమై తేలింది. భార్యను చూసి ఒక్కసారిగా షాక్కు గురయ్యాడు. ఆమె బెడ్పై కాకుండా నేలపైన ఉంది, అందులో నగ్నంగా ఉంది. తను మూత్రం మడుగులో గాయత్రి ఉంది. గాయత్రి ముక్కు నుంచి రక్తం రావడం, అంటే రక్తపు అలాగే మూత్రపు మడుగులో గాయత్రి వివస్త్రురాలై ఒక్కసారిగా కనిపించడంతో భర్త షాక్కు గురయ్యారు. బెడ్షీట్ పైన కూడా కొన్ని రక్తపు మరకలు ఉన్నాయంట. ప్రస్తుతానికి పోస్ట్ మార్టం రిపోర్ట్ కోసం కుటుంబ సభ్యులు ఎదురు చూస్తున్నారు. వీళ్ళిద్దరికి పెళ్ళై ఒక 7 నెలలు మాత్రమే అవుతుంది. గత సంవత్సరం నవంబర్లో గాయత్రి అలాగే శ్రీచరణ్ వీరిద్దరికి పెళ్ళైంది. ఇద్దరు సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్. ఒకరు గురుగ్రామ్లో సాఫ్ట్వేర్ ఎంప్లాయీగా పనిచేస్తున్నారు, మరొకరు పూణేలో సాఫ్ట్వేర్ ఎంప్లాయీగా పనిచేస్తున్నారు. ఇద్దరు కలిసి గురుగ్రామ్కే షిఫ్ట్ అయిన తర్వాత ఒక హనీమూన్ ట్రిప్ని ప్లాన్ చేసుకున్నారు. పెళ్ళైన తర్వాత హనీమూన్ ట్రిప్కి వెళ్ళడం కుదరలేదు. సుమారు ఒక 7 నెలల తర్వాత హనీమూన్ ట్రిప్కి మరి ఉత్తరాఖండ్లోని ఈ మసూరికి వెళ్ళారు. మసూరిలో ఒక హోమ్ స్టేని బుక్ చేసుకున్నారు. హోమ్ స్టే అంటే సాధారణంగా ఒక ఫ్యామిలీ మెంబర్స్ ఉంటారు, వాళ్ళకి ఎక్స్ట్రా గదులు ఉంటే దాన్ని రెంట్కి ఇస్తారు. అలాంటి ఒక హోమ్ స్టేలో వీళ్ళు హనీమూన్కి శ్రీచరణ్ అలాగే గాయత్రి అక్కడికి వెళ్ళడం జరిగింది. వీళ్ళిద్దరూ వెళ్ళారు. రాత్రి 11:30 ఆ సమయానికి అక్కడికి చేరుకున్నారు, చెక్ ఇన్ అయ్యారు. దాని తర్వాత ఉదయం తెల్లవారుజామున 3:30 ఆ సమయం దాకా ఇద్దరు మద్యం సేవించారు. అప్పటిదాకా మరి అంతా బాగానే ఉంది అంటూ భర్త చెప్తున్నాడు. కానీ ఉదయానికి చూస్తే భార్య అసలు వివస్త్రురాలై ఉంది, నగ్నంగా ఉంది. మరో పక్కన రక్తము మూత్రపు మడుగులో నేలపైన ఉంది. బెడ్షీట్ పైన కూడా రక్తపు మరకలు ఉన్నాయి. ఏం జరిగిందో తెలియదు. ఉదయం లేచి చూసేసరికి నా భార్య చనిపోయింది అంటూ చెప్పుకొస్తున్నాడు భర్త శ్రీచరణ్. దీనికి సంబంధించి పోస్ట్ మార్టంకి ప్రస్తుతానికి పోలీసులు ఆ మృతదేహాన్ని పంపించారు. పోస్ట్ మార్టం రిపోర్ట్ కోసం కుటుంబ సభ్యులు కూడా వేచి చూస్తున్నట్టు తెలుస్తుంది. గాయత్రి స్వస్థలం విశాఖపట్నంలోని చినముషివాడ. సో మొత్తానికైతే ఒక వైజాగ్కి సంబంధించిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ అని చెప్పుకోవచ్చు. సో ఈ విషయానికి సంబంధించి మరింత అప్డేట్ కూడా తీసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి రామచందర్ అందుబాటులో ఉన్నారు, మరి కాసేపట్లో అందుబాటులోకి వస్తారు. రైట్ సైడ్ బాక్స్లో మనం వాళ్ళ పెళ్లి వేడుకకు సంబంధించిన ఫొటోస్ని మనం చూస్తున్నాము. ఆ ఫొటోస్లో చూడొచ్చు భార్య భర్తలు ఇద్దరు సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్. ఇద్దరు మరి ఒక అరేంజ్డ్ మ్యారేజ్లోనే పెళ్లి చేసుకున్నట్టు తెలుస్తుంది. అలాగే భార్య గాయత్రి తండ్రి కూడా ఒక ఎక్స్ ఆర్మీకి సంబంధించిన వ్యక్తిగా గుర్తించారు. హుటాహుటిన తన కూతురు విషయం తెలిసిన వెంటనే ఆయన మసూరికి చేరుకున్నట్టు తెలుస్తుంది. మసూరికి చేరుకొని దీంట్లో ఎవరి ప్రమేయం లేదు అని నేను భావిస్తున్నాను. పోస్ట్ మార్టం రిపోర్టు వచ్చిన తర్వాత క్లారిటీ వస్తుంది అంటూ ఇటు తండ్రి కూడా చెప్పుకొచ్చాడు. మొత్తం మీద ఒక షాకింగ్ ఇన్సిడెంట్ అని చెప్పాలి. అసలు భార్యాభర్తలు ఇద్దరు పెళ్లి చేసుకొని 7 నెలల తర్వాత హనీమూన్ ట్రిప్కి వెళ్ళారు. హనీమూన్ ట్రిప్కి మంచి మసూరిని సెలెక్ట్ చేసుకున్నారు. అక్కడికి వెళ్ళి ఒక హోమ్ స్టేని కూడా వాళ్ళు బుక్ చేసుకొని అక్కడికి వెళ్ళి చెక్ ఇన్ అయ్యారు. రాత్రి 11:30 ఆ సమయానికి ఇద్దరు చెక్ ఇన్ అయ్యారు. చెక్ ఇన్ అయిన తర్వాత మరి ఇద్దరు మద్యం సేవిస్తున్నారు. తెల్లవారుజామున 3:30 ఆ సమయం దాకా ఇద్దరు మద్యాన్ని సేవించారు. మద్యం సేవించి ఇద్దరు మరి ఒకటే రూమ్లో ఉన్నారు. ఆ ఒకటే రూమ్లో పడుకున్న తర్వాత మరి భర్తకి ఏంటి అసలు ఏమి వినిపించలేదా, ఏమి కనిపించలేదా? ఉదయం లేచేదాకా తన భార్య మరి చనిపోయింది, ఎలా చనిపోయింది, తను
తన ఒంటి మీద అసలు బట్టలు కూడా లేకపోవడం, నగ్నంగా ఉండడం, దాంతోపాటు తన బెడ్షీట్ పైన కూడా రక్తపు మరకలు ఉన్నాయి. ఎలా జరిగి ఉంటుంది ఈ ఘటన? మూడో వ్యక్తి ప్రమేయం ఏమనుందా? ఒక మనిషి మరి చనిపోవాలనుకున్నా కూడా వివస్తురాలై చనిపోవాలని ఎవరు అనుకోరు. మరి ఇక్కడ గాయత్రి పరిస్థితి చూస్తే తన ఒంటి మీద బట్టలు లేకపోవడం, తను నేలపైన ఉండడం, అలాగే మూత్రము రక్తము, తన ముక్కులోంచి రక్తం వచ్చిందంట, అలాగే మూత్రపు మడుగులో ఉందంట. ఎలా జరిగి ఉంటుంది? దీనికి సంబంధించి మరింత డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఇటు మా ప్రతినిధి రామచందర్ అందుబాటులో ఉన్నారు. రామచందర్తో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రామచందర్, చెప్పండి, అసలు గాయత్రి అలాగే శ్రీచరణ్ పెళ్లి ఇద్దరిది ఒక అరేంజ్డ్ మ్యారేజా, లవ్ మ్యారేజా? ఎలా జరిగింది ఈ ఘటన? దీనికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్ ఏంటి? మనోజ్, వీళ్ళు విశాఖ నగర శివార్లోని చెందుర్తిలోని చిన్నముషుడువాడ ప్రాంతానికి చెందిన వారు. వీరు గాయత్రి అట్లాగే శ్రీచరణ్, అంటే రాధా గాయత్రి, శ్రీచరణ్, వీరిద్దరికి కూడా వివాహం జరిగింది. వీరిద్దరు అరేంజ్ మ్యారేజ్. గాయత్రి బీటెక్ చేశారు, ఉద్యోగాలు చేస్తున్నారు. ఈమె గురుగ్రామంలో పనిచేస్తున్నారు. ఈ దశలో వీరిద్దరు కూడా హనీమూన్ ట్రిప్ మాదిరిగా వెళ్ళడం జరిగింది పుట్టినరోజు సందర్భంగా. అయితే మీరు ఇప్పుడు చెప్పినట్టు వాస్తవానికి ముందు రోజు రాత్రి వారిద్దరు డిన్నర్ చేశారు. డిన్నర్ రైట్, థ్యాంక్ యూ రామచందర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. సో మొత్తం మీద గాయత్రి అలాగే శ్రీచరణ్ వీరిద్దరు, గాయత్రి మరి గురుగ్రామ్లో పనిచేస్తున్న సమయంలో శ్రీచరణ్ పూణేలో వర్క్ చేస్తున్నాడు. వీళ్ళిద్దరూ గత నవంబర్లోనే పెళ్లి చేసుకోవడం జరిగింది. పెళ్లి తర్వాత మరి 7 నెలలు వీళ్ళు ఒక హనీమూన్కి వెళ్ళడానికి ప్లాన్ చేసుకున్నారు. మసూరికి వెళ్ళారు. మసూరికి వెళ్ళిన తర్వాత అక్కడ ఒక హోమ్ స్టేని బుక్ చేసుకొని అక్కడ హోమ్ స్టేలో ఉన్న తర్వాత మరి ఉదయం తెల్లవారుజామున 3-3:30 ఆ సమయం దాకా కూడా మద్యాన్ని సేవించారు. మద్యాన్ని సేవించిన తర్వాత పడుకున్నాడు. భర్త అదే రూమ్లో ఉన్నాడు. భార్య చనిపోయింది. ఎలా చనిపోయి ఉంటుంది? మరో పక్కన భార్య రక్తపు మడుగులో ఉంది. ఉదయానికే లేచి తన భార్య రక్తపు మడుగులో చనిపోయి ఉంది. ఎలా జరిగిందో నాకు తెలియదు అంటూ శ్రీచరణ్ చెప్తున్నాడు. సో మొత్తం మీద దీనికి సంబంధించి స్థానికంగా ఉన్న పోలీసులు కేసును నమోదు చేశారు. కేసును నమోదు చేసి ప్రస్తుతానికి గాయత్రి మృతదేహాన్ని పోస్ట్ మార్టంకి పంపించినట్టు తెలుస్తుంది. పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చిన తర్వాత దీనికి సంబంధించి పూర్తి వివరాలు వచ్చే అవకాశం ఉంది. మరోపక్కన దీనికి తండ్రి ఒక రిటైర్డ్ ఆర్మీ వ్యక్తి పరుపుడి సుధాకర్, ఆయన ఇమీడియట్గా ఉత్తరాఖండ్కి బయలుదేరి ఎప్పుడైతే తన కూతురు గురించి విన్నాడో అక్కడికి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత ఈ విషయంలో ఎవరి ప్రమేయం లేదని నేను భావిస్తున్నానంటూ తండ్రి కూడా చెప్పుకొచ్చే ప్రయత్నం చేశాడు. ఒక్కసారి డెహ్రాడూన్కి సంబంధించిన కరోనేషన్ హాస్పిటల్లో స్థానికంగా ఉన్న పోలీసులు కరోనేషన్ హాస్పిటల్కి ప్రస్తుతానికి గాయత్రి మృతదేహాన్ని తరలించారు. మరి పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చిన తర్వాత ఏంటి, తను చనిపోవడానికి గల కారణాలు ఏంటి అనేది తెలిసే అవకాశం ఉంటుంది అంటూ మెడికల్ అథారిటీస్ చెప్పుకొస్తున్నారు. మొత్తం మీద ఒక షాకింగ్ ఇన్సిడెంట్ అని చెప్పాలి. ఒక రకంగా గాయత్రి వయసు చూస్తే 27 సంవత్సరాలు. వైజాగ్కి సంబంధించిన ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్. తను ఢిల్లీలో ఉంటూ ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేస్తుంది, ఢిల్లీలోని గురుగ్రామ్లో ఉంటూ. సౌమ్య శ్రీచరణ్ అని తన భర్త, తను కూడా ఒక ఐటీ ఎంప్లాయీ, తను పూణేలో వర్క్ చేస్తున్నాడు. మొత్తం మీద 2025 నవంబర్ 8న వీరిద్దరికి పెళ్ళైంది. మసూరిలోని ధనౌల్తి రోడ్లో ఒక హోమ్ స్టేని వీళ్ళు బుక్ చేసుకున్నారు. దాంట్లో 11:30 ఆ సమయంలో జూన్ 14 ఆదివారం రోజున వీళ్ళు అక్కడికి చేరుకున్నారు. దాని తర్వాత ఉదయం సోమవారం జూన్ 15న ఒక ఎమర్జెన్సీ కాల్ వచ్చింది. దాంట్లో రాధా చనిపోయి ఉంది తన రూమ్లో అంటూ ఒక కాల్ రావడం. దాని తర్వాత ఉదయానికే శ్రీచరణ్ నిద్ర లేచిన తర్వాత తన వైఫ్ ఎలాంటి బట్టలు లేకుండా నేలపై ఉండడం, అలాగే తన నోటి నుంచి రక్తం బయటికి రావడం, మరోపక్కన మూత్రము అలాగే రక్తపు మడుగులో ఫ్లోర్ పైన గాయత్రి పడుకోవడం ఉండడం ఒక్కసారిగా షాక్కు గురయ్యారు. కానీ వీరిద్దరూ ఆ రూమ్లో ఒకసారి చూస్తే ఆ బెడ్షీట్ పైన కూడా రక్తపు మరకలు ఉన్నాయి. అలాగే వీరు సేవించిన మద్యంకి సంబంధించిన ఆ బాటిల్స్ని ప్రస్తుతానికి పోలీసులు
రికవర్ చేసినట్టు తెలుస్తుంది. ఈ ఘటనకు సంబంధించి మీరేమనుకుంటున్నారు? గాయత్రిని మరి మూడో వ్యక్తి ఎవరైనా చంపేశారని మీరు భావిస్తున్నారా, లేక గాయత్రియే చనిపోవడానికి ప్రయత్నం చేసిందని మీరు భావిస్తున్నారా, గాయత్రిని భర్త చంపేసి ఉంటాడని మీరు భావిస్తున్నారా? మీ అభిప్రాయాలు ఏంటనేది కింద కామెంట్ రూపంలో తెలియపరచండి. అలాగే ఆర్టీవీ పోల్లో కూడా మీ అభిప్రాయాలను తెలియపరిచే ప్రయత్నం చేయండి. చిన్న చిన్న ఆనందాలు 35 ఏళ్లుగా నా జీవితంలో లేవు. 35 ఏళ్లుగా నేను డైపర్లలో బ్రతికాను. 6 సెంటీమీటర్ల ఫిస్టులా నా మూత్రాశయంలో లీకు కారణమైంది. ఎవరూ నాకు సహాయం చేయలేకపోయారు. AINUలో వైద్యులను కలిసే వరకు. అక్కడ వారు రోబోటిక్ శస్త్రచికిత్సతో నాకు పరిష్కారం ఇచ్చారు. వారు నా ఆత్మవిశ్వాసాన్ని కూడా తిరిగిచ్చారు. Precision care makes it possible. The Center for Robotic Surgery at AINU